మహాసోదరి వ్యసనశీలి ధర్మనామదేయుడే గాని బ్రతకంత కుచిత సంకుచిత పరాయణుడు యుద్ధ పరాయణుడు మహాకపటి అయిన ఆ అధర్మరాజు నిర్వహణలో జరుగుతున్న ఈ రాజకీయ రాజసూయ యాగ సందర్శనకు మేము అతల ఇతల రసాతల తలాతల మహాతల భూతలాది భువనైక శాసనోత్పన్నాదినాథులకు అభినాథులమైన మేము రారాజులమైన మేము నలుగురు సోదరులకు ఒక్క సోదరికి అగ్రజులమైన మేము గదాయుద్ధ పరాక్రమములో మరి మీరు భయంకరందరిలో మట్టు తినిపించి మట్టి కనిపించి మహాబహులందరిలో అంతం పట్టి వర్తుమంతుల అంతమందించి మహాజన భారచే మహోన్నతునిగా అనితర సాక్షినిగా అజరామ కీర్తి గలించిన మేము ఈ అధర్మ భాగంలోనికి ప్రవేశించడం మా రాజకీయ రణతంత్రము గ్రహింపక చూడము తప్ప వేదము తెలియని ఆ అధర్మరాజు అతని వందిమాగత సోదరులు ఆ బుద్ధి లేని కవుతాయి మమ్మల్ని ఈ యాగ సందర్శనకు ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆ అస్మదీయుల వేదిక వాళ్ళ తిరిగి పొంద మనస్తత్వానికి తార్కాణము ప్రతీక కాకపోతే మరేమిటి మయస్సుని రప్పించి ఒప్పించి మెప్పించి మలచిన ఈ సభా మందిరం మాకు విడిదిగా ఇవ్వడంలో వారి ఆంతర్యం అంతేకాదు మా సువిశాల సామ్రాజ్యంలో మా పంచన చేరి సదా మాకు వాంఛలుగా పడి ఉండాలనే ఏది ఏమైనా ఈ రాజసూయ ఈ మయసభ మనోహర వైభవం పరికించి పరిశీలించి పరిశోధించారు మయాసుని చిత్ర విచిత్ర చమత్కృతులను మరియు మహరాచర్యములకు పిలిచే సంఘటనలను ప్రత్యక్ష పరిశోధనతో వీక్షిస్తూ వ్యవహరించి సందర్శించి సంచరించి సమరాంగణ సార్వభౌమునికి సాధ్యం కానిది ఏమీ లేదని చరిత్ర లిఖించి చూపించారు ఇక సభాభవనంలోకి ఎన్నించారు ఏదో అనుకున్నాను ఏమో అనుకున్నాను ఏదేదో అనుకున్నాను ఆ అధర్మజ పరివారము పడకులు పనిగట్టలు నాట్య మయూరాల వలె భిన్న విభిన్న రీతులలో మమ్మల్ని వినూత్న రీతిలో స్వాగతిస్తున్నారే ఆహా ఆహా ఏమి వారి సమ్మోహన నాట్య వైభవం ఆహా ఆహా ఏమి వారి రసరందైన వినుల విందైన మా కనువిందైన సంస్కృతి సాంప్రదాయ హారతులు మేము ఇంతవరకు అనుభవించలేదు మా అనుభవంలోకి రాని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో మాకు మహా ఘన స్వాగత సత్కారాలు చేస్తున్నారే ఆ స్వాగతాలు సత్కారాలు మాకు సమయోచిత కూటికి లేని వాళ్ళు కుక్కలు పెంచుకోండి ఇదే లేకపోతే ఏమిటి ఇచ్చాక ఏర్పాటు ఆగంప చేతున సంధిపాలే దొండమ్మలు తప్ప ఇలాంటి స్వాగత సత్కారాలు వారిని మా కళకు నలిపి నలిపి మసి మసి చేసి నుసి నిసి చేస్తున్నాం ఇక సాధించండి మీ మర్యాద పండి ఈ మయసభలోనికి మాకు మేమే ప్రవేశిస్తున్నాం ఈ మయసభ అంతయు మాకు కడతామలకి పండి
విశ్వకర్మ ద్వితీయ పుత్రుడు మహారాష్ట్ర పట్టణ నైపుణ్య నేర్పరి మహాసభ మండోదరికి స్వయానందండైన ఈ మైలు గతంలో విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ఏమి ఇతని అద్భుత నైపుణ్యము. ఇచ్చట లలిత లావణ్య రూపులైన సుతార సితారల గాంగులు కూడా ఉన్నాయి. ఇది మందిరము కాబోలు ఉన్న వంశకునికి సైతం మధుర సంగీతము వినిపించుతున్నది. ఆ కళాల మైలు కన్యకలను సృష్టించిన ఇత్యాది ప్రభులకి నేను వచ్చినట్టు ఇక్కడ రారాజుని సంబోధించుమా రసిక 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 రారాజుని గేలి చేసి ఏమి ఈ మణిమయ ప్రాకారం మరొక మాణిక్య మాత్రం వైద్యుల నీలం గోమేదంగా ఇలాంటి స్వభావం నాకు లేకపోకుండా ఓర్వలేని చింత ఇక నాకు లేదు నిశ్చింత. మా హృదయ ఘోష సముద్రపు అలల వలె ఎగసి పడుతున్నది. ఈ పాండవ మంది ఏమిటి ఇది మీరు కష్టపడి కట్టుకున్న సభా మందిరమా? నాతో చెప్పుకునేమయ్యా, కాటికి వెళ్ళవలసిన మైలు నీచే రక్షింపబడి ఆ కృష్ణుని మాయోపాయముతో నీకు ప్రసాదించిన ఎంగిలి సభ ఈ మయసభ. ఈ మయసభ పొడవు 10,000 మూరలు, వెడల్పు 1000 మూరలు. ఈ మయసభను 8 లక్షల కిట్టర్లు ఆకాశ మార్గమున మోసుకుని రాలేదా? ఈ మయసభ నిర్మించడానికి ఆ మైలికి పట్టిన కాలము కేవలం 14 దినములు కాదా? ఆ మైలు స్వయంగా ఇంద్రప్రస్థం మోసుకొచ్చి మీ అగ్రజుడైన మనందరికి ఇవ్వలేదా? దేవదత్తం అనే శంఖం తెచ్చి నీకు ఇవ్వలేదా? కథలు తెచ్చి మీ మంట వాడైన భీమునికి ఇవ్వలేదా? నాతో చెప్పుదేమయ్యా. సభాభవనం ఉద్యానవనం ఎంత రమణీయముగా ఉన్నది. లేనట్టును లేకున్నట్టును ఇది జలాశయము కాదు, జలాశయమే. ఇది కాసారము కానేరు, ఇది కాసారము కానేరు, ఇది కాసారము కానేరు. నా ఈ పనులు ఇతను త్వరగా ఉత్తానించు, ఇతను త్వరగా ఉత్తానించు. ఏం ఎవరు పర్యటించారు? అంచాలి పంచభద్రుగా వంతున చేతి వేళ్లకున్న సంఖ్య గల పురుషుల కవిట్లో కామునివై చిక్కములు లేక వైవాహికంగా వ్యభిచారమే అభిచారంగా భావించే ఒక ఆడ నన్ను చూసి గేలి చేర్చి పగలబడి వెరగబడి వికటంగా పరిహసించుడయా? ఇది నేను సహించుడయా? వెటగరించి నమ్మినది నమ్మే నా గుండెల్లో మంట రగిలి దారుణంగా కుల పాకింద గ్రహ పాకింద
బ్రహ్మజాన పేరు కలిగి ప్రఖ్యాతి పొందిన నిన్ను సర్వ అప్రఖ్యాతి పాలు చేయకపోతే నేను స్వయంగా సార్వభౌముడే. ఓయి భీమ, ఏ కండకావరంతో అయితే నీవు ఈ సభలో నన్ను నా భంగపాటు చూసి నవ్వావు, నీ కండకావరం అంతా అడిగేలా నీవు ఈ సభలో నన్ను చూసి పారిపోయేలాగా చేయకపోతే నేను గాంధారితో చూడనే ఓయి భీమ, ఓయి పాండవ మధ్య నీవు సాధించిన మధ్యాంతర ఫల భిక్ష అందరికీ పంచే గుణవర్తి. నీవు చూస్తుండగానే నీ ముద్దులు ఎలా అనబడే ఆ విలయాలని నలుగురిలో వలువలు ఒక్కొక్కటిగా ఓడబిగించి గురువృత్తులు గుణవృత్తులు నా సత సోదరులు కొలువై ఉన్న ఈ నిండు సభలో నిన్ను నగ్నంగా నిలబెట్టకపోతే నేను సుయోధనుడే కాదు. కాసుకోండి ఓయి నకుల సహదేవుల అన్నలు తెచ్చిన భిక్షను కూర్చుండగా మిగిలిన వాళ్ళు నలుగుతారా? పంచభద్రు నలుగురిలో నీ వలువలు ఒక్కొక్కటి ఓడబిగించి నగ్నంగా నా సత సోదరులు గుణవృత్తులు గుణవృత్తులు కొలువై ఉన్న నిన్ను సభలో నిలబెట్టినప్పుడు నీవు కంటికి పంటికి ధరగా కుమిలి ఏడువా రారాజుగా నేను నీ వైపు అదులా మీసం నా పొరపై కూర్చోని సైగ చేయ పడతాని ఇతిహాసంలో నీ నవ్వుకు ప్రతీకారం చెల్లించకపోతే నేను సర్వభౌముడనే కాదు. నీ నవ్వే మా కపట దూదానికి నాంది. ఈ మయ సభలో నన్ను అవమానించిన పాండవుల పరిహాస జ్వాలనే నఖండ పర్వతాలని రక్తసిక్తం కావడానికి ప్రతీక. గుమ్మా స్థాన్ కావాలండి. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎంపీహెచ్ఎస్ నవలూరులో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఇప్పటి వరకు 100 మందిని పిల్లల్ని స్టేజ్ పరిచయం చేయడం జరిగింది. టైం లేదు. మీ అందరికి కూడా ఈ సంక్రాంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కోరిన వెంటనే మిర్యాల ప్రసాదరావు గారు ఇలాంటి టైట్ షెడ్యూల్లో కూడా నాకు 10 నిమిషాలు సార్, నేను 5 నిమిషాల్లో కూడా ముగిస్తానంటే వారు కొత్త మనసుతో ఒప్పుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, తర్వాత వారి కుమారుడు గోపి గారికి, వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షక మహాజయులు ఇప్పటి వరకు వేసి ఉండి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అద్భుతంగా నటించారు. ఈ రోజున భారతీయ సంస్కృతి సంగీత కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మిర్యాల ప్రసాదరావు గారు మరియు కమిటీ మెంబర్ల తీర్మానంతో గౌరవనీయులు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బిల్లా అశోక్ గారు కళాసోదా మా మిత్రులు బిల్లా అశోక్ గారికి గతంలో పనిచేసి ఎంతో మంచి కార్యక్రమాలకు శ్రీకారం భారతీయ సంస్కృతి